నాయకులుగా కార్యకర్తలుగా డివిజన్ స్థాయిలో బస్తీ స్థాయిలో బూత్ స్థాయిలో ఉంటారో వాళ్ళందరికీ శిక్షణ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా మన తెలంగాణ భవన్లో మన పార్టీ ఆఫీసులో బ్రహ్మాండంగా ఒక డే లాంగ్ శిక్షణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఏ రకంగా కాంగ్రెస్ బీజేపీ ఈ దేశానికి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయి, ఏ రకంగా మరి మనం ఆనాడు మన ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఎట్లా పరిపాలించినాము, అట్లాగే భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము, వీటన్నిటి మీద కూడా మీకు వివరంగా ఒక డే లాంగ్ శిక్షణ కార్యక్రమం కూడా మీ అందరికీ ఉంటుందని చెప్పుకుని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక చివరిగా నేను చెప్పేదల్లా మీ అందరికీ ఒకటే, చూస్తూ ఉంటే 2.5 ఏళ్ళు అయిపోయింది. చూస్తుంటేనే 2.5 ఏళ్ళు అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చిండు, అయ్యో కేసీఆర్ పోయిండు, అయ్యో ఇట్లెట్లా జరుగుతాయి అని చెప్పి హైదరాబాద్ లో 6 నెలలు షాకులు ఉండేది. ఎందుకంటే మీరు నషీరాబాద్ మీరు మోసపోలే కాంగ్రెస్ మీరు బ్రహ్మాండంగా కేసీఆర్ ఉండాలి, మళ్ళా ముఠా గోపాల్ గారు గెలుస్తేనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీరు కరెక్ట్ గానే ఓటేసింది. కానీ ఊర్లలో మనల్ని కొంతమంది ఆగలేదు. ఎందుకంటే వాళ్ళ మాటలు అట్లుండేది, తప్పు వాళ్ళది కూడా కాదు, కాంగ్రెస్ లో మాటలు అట్లుండేది. ఎట్లా కేసీఆర్ మీకు ₹1,00,000 ఇస్తుంది కదా, పెళ్లి చేసుకుంటే నేను మీకు తులం బంగారం ఇస్తున్నాను చెప్పి, ఈ తులం బంగారం అంటే లేడీస్ కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కదా అది. అట్లాగే ఏం చెప్పింది మీ అశోక్ నగర్ ఎక్కడన్నా కాదు, మీ కాన్స్టిట్యూన్సీ మీ ముషీరాబాద్ని రాహుల్ గాంధీ గారు వచ్చి ఏం చెప్పిండు, సాయి హోటల్ కాడ కూర్చున్నాడు, అందరు పిల్లలను పిలుచుకున్నాడు, ఆ కోచింగ్ సెంటర్లో పోయి పిల్లలందరూ పిలుచుకొని ముచ్చట పెట్టి ఏం చెప్పిండు, మీరు 2 ఉద్యోగాలు ఇవ్వగొట్టుడు, 2 ఉద్యోగాలు కేసీఆర్ది కేటీఆర్ది, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మీకు మొదటి సంవత్సరం అని చెప్పింది. మరి ఇప్పుడు చెప్పి 3 ఏళ్ళు అయిపోయి ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు ఉన్నాయంటే 11,000 ఉద్యోగాలు, చెప్పింది 2 లక్షలు, ఇచ్చింది 11,000.